ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును, ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం, నీతో సెలవిస్తున్న మాట, పూర్వపు రీతిగా మరలా దేవుడే నిన్ను కడతానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడే నిన్ను పూర్వపు రీతిగా మరలా కట్టబోచున్నాడు. పడిపోయిన నీ ప్రతి పరిస్థితిని, పాడైపోయిన ప్రతి ఏరియాను, ఆగిపోయిన ప్రతి పనిని లేవనెత్తి బాగు చేసి కట్టి ఫలింపచేసి నీవు అనుభవించేటట్టుగా చేస్తానని దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ముఖ్యంగా పడిపోయిన నీ ఆత్మీయ స్థితిని బాగు చేస్తానని, తిరిగి కడతానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే దేవుడు నిన్ను రక్షించి అభిషేకించుకుంటే అనేకమైన వరాలు, తలాంతులను నీకు అనుగ్రహించినప్పుడు ప్రారంభంలో నీ ఆత్మీయ స్థితిని చక్కగా కాపాడుకున్నావు. నీకు ఇచ్చిన వరాలు, తలాంతులు చక్కగా వాడుకున్నావు. అనేకులను బలపరిచి ధైర్యపరిచావు. అనేకులను తిరిగి లేవనెత్తావు. అనేకులను హెచ్చరించావు. అనేకుల గురించి ప్రార్థన చేసేటువంటి వ్యక్తివి నీవు. అయితే నీవు వీటన్నింటి విషయంలో పడిపోయావు. నీ ఆత్మీయ స్థితిని నీవే పాడు చేసుకున్నావు. అయితే ఈరోజు ఈ మాటలు విని గ్రహించుకొని తిరిగి దేవుని పాదాలు పట్టుకోగలిగితే ఆ రోజున దావీదు వలె, ఆ రోజు పేతురు వలె ప్రారంభంలో నీవు కలిగున్న ఆత్మీయతను, అభిషేకాన్ని, వరాలను, తలాంతులను, ప్రార్థనాత్మను, స్తుతించేటువంటి తలాంతును, ఇతరులను బలపరిచి ధైర్యపరిచి హెచ్చరించేటువంటి ఉన్నతమైన ఆత్మీయ స్థితిని మరలా నీ ఆత్మీయ రోషాన్ని, ఆ మండేటువంటి ఆత్మీయతను తిరిగి నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరలా అట్టి కృపను నీకు అనుగ్రహించడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీకు సహాయం చేయటానికి ఆయన ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. పూర్వపు రీతిగా గతంలో ప్రారంభంలో ఉన్న నీ ఆత్మీయ రోషము, ఆ మండేటువంటి ఆత్మీయ స్థితిని తిరిగి నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు ఈ మాటలు విని నీవు తిరిగి మరలా కట్టబడే దినము. ఇక్కడ ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు చూస్తే దేవుడు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పడిపోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్య జనులనందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును, ఇలాగూ జరిగించు యెహోవా వాక్కు ఇదే. హల్లెలూయా. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారలగును, ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పిత్తును, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.
ఇటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయడానికి ఆయన నిశ్చయించుకొని ఉన్నారు. నీవు తిరిగి దేవుని పాదాలు పట్టుకోగలిగితే పాడైపోయినా, పడిపోయినా, ఆగిపోయిన ప్రతి పరిస్థితిని, ప్రతి పనిని, ప్రతి దానిని లేవనెత్తి, బాగు చేసి, కట్టి, ఫలింపచేసి నీకు స్వతంత్రింప చేస్తాను అని దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఆ రోజున దేవుని ప్రజలు దేవుని మాటకు అవిధేయులై వారు దేవుని విషయంలో పడిపోయారు. అలాగే భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు భక్తుడు వ్యభిచారం అనే పాపంలో, నరహత్య అనేటువంటి పాపంలో పడిపోయి ఎంతో అసమాధానాన్ని, అసంతోషాన్ని అనుభవించినప్పుడు, దేవుడు హెచ్చరించినప్పుడు తిరిగి దేవుని పాదాలు పట్టుకొని సరిచేసుకొని మరలా దేవుని చేత తిరిగి కట్టబడి ఫలించేలా తను చేసుకోగలిగాడు. దేవుడే దావీదుకు అవకాశం అనుగ్రహించాడు. అలాగే పేతురు యేసుక్రీస్తు ఎవరో తెలియదని ముమ్మారు అబద్ధాలాడినప్పుడు యేసుక్రీస్తు జాలిగా పేతురు వైపు చూడగా పేతురు పశ్చాత్తాపడి తిరిగి యేసులో కలిసిపోయాడు. యేసయ్యను వెంబడించారు. సంసోను కూడా తన అభిషేకాన్ని రాంగ్ వేలోకి వెళ్ళిపోయి రాంగ్ కనెక్షన్స్కి కనెక్ట్ అయిపోయినప్పుడు, కోల్పోయినప్పుడు దానిని గ్రహించుకొని తిరిగి దేవుని యొద్దకు వచ్చినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు తిరిగి అభిషేకాన్ని పొందుకొని దేవుని కార్యము నెరవేర్చారు. ఆనాటి భక్తులు ఆత్మీయంగా పడిపోయినప్పుడు, అనేక విషయాల్లో పడిపోయినప్పుడు, వారితో దేవుడు మాట్లాడినప్పుడు, హెచ్చరించినప్పుడు తిరిగి వచ్చిన వాళ్ళందరినీ కూడా దేవుడు బాగు చేసి, లేవనెత్తి, కట్టి వారిని ఆయా రీతిగా ఫలింపచేశారు. వారిని ఘనపరిచినట్లుగా వాక్య లేఖనాలు మనం చూడగలుగుతాం. పాపంలో పడిపోయావా? అవిధేయతలో పడిపోయావా? వ్యభిచారంలో పడిపోయావా? అబద్ధాలనే పాపంలో పడిపోయావా? పాపపు స్నేహాలు చేస్తూ పడిపోయావా? ఇతరులను మోసం చేసేటువంటి పాపంలో పడిపోయావా? దేవుడు నీకు ఇచ్చిన వరాలు, తలాంతులు వాడకపోవటం వల్ల నీ ఆత్మీయతను పాడు చేసుకున్నావా? అసూయ, ద్వేషం అనే పాపంలో పడిపోయావా? దొంగతనము, గర్వము అనేటువంటి పాపంలో పడిపోయావా? వీటన్నిటిని బట్టి ఒకవేళ అసమాధానాన్ని, నెమ్మది లేని స్థితిని, విశ్రాంతి లేనటువంటి స్థితిని, సంతోషం లేనటువంటి స్థితిని కలిగి ఉంటే, సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని పోగొట్టుకొని ఈ రోజున ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నీవు ఉంటే, ఒకవేళ వ్యాపారంలో పడిపోయినా, నీ ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోయినా, నీ ఆరోగ్య పరిస్థితి కుంటుపడిపోయినా, పేరు ప్రతిష్టలు పడిపోయినా, కుటుంబ పరిస్థితి దిగజారిపోయినా, నీవు ఎక్కడ ఆగిపోయినా, ఎక్కడ పడిపోయినా, ఏ పనులు ఆగిపోయినా, నీ ప్రతి దానిని, ప్రతి పరిస్థితిని, ప్రతి పనిని బాగు చేసి లేవనెత్తి కట్టి తిరిగి ఫలింప చేయబోతున్నాడు. నీ ఆత్మీయ స్థితిని బాగు చేయబోతున్నాడు. నీ వ్యాపారాన్ని తిరిగి స్టార్ట్ చేయించబోతున్నాడు. నీ అనారోగ్య స్థితిని బాగు చేయబోతున్నాడు. నీ ఉద్యోగం తిరిగి నీకు అనుగ్రహించబోతున్నాడు. కట్టబడకుండా ఆగిపోయిన నీ గృహము, మందిర విషయము, స్కూల్స్, ఎడ్యుకేషన్స్, నీ పనులన్నిటినీ, ఆగిపోయిన నీ పనులు తిరిగి పూర్వపు రీతిగా స్టార్ట్ చేయబడబోతున్నాయి. పాడైన ప్రతి దానిని లేవనెత్తి బాగు చేసి తిరిగి కట్టి దానిని ఫలింపచేసి వాటన్నిటిని నీకు స్వతంత్రింప చేయబోతున్నాడు. దేవుడే వాటన్నిటిని నీకు స్వాధీనపరచబోతున్నాడు. వాటన్నిటిలో నిన్ను ఫలింపచేసి నిన్ను ఘనపరచబోతున్నాడు. ఈ రోజున దావీదు వలె, పేతురు వలె, సంసోను వలె తిరిగి దేవుని పాదాలు పట్టుకోగలిగితే, పూర్వపు స్థితిని తిరిగి నాకు అనుగ్రహించు ప్రభా అని కన్నీటితో, పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరగగలిగితే, ఈరోజు నీవు పూర్వపు రీతిగా మరలా తిరిగి కట్టబడే దినము. అటు రీతిగా ఈ వాగ్దానమును, ఈ కార్యములను నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు జరిగించి నిన్ను ఆశీర్వదించునుగాక. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుదుగాక. దేవుణ్ణి మహిమపరచుదుగాక. దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. ఆమేన్.